సామాన్లు ఎస్, టేక్ కేర్, ఐఎమ్ టేక్ యూ కేర్. ఓకే, ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇప్పటి నుంచి. మూకుడు ఎక్కించి పొయ్యి వెలిగించు. అది అక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు సినిమాలకి ఎన్నక ముందే కన్ను మిన్ను కాన రావట్లేదు. సక్సెస్ అట్లా ఉంటుంది మరి. ఇది దాంట్లో నీ గురించి మాట్లాడని మనం బాధపడుతున్నావా? మనిషి అనేవాడే ద్రోహి, కాబట్టి ఏం చేయలేము. మంట పెంచి కొంచెం. ఇప్పుడు ఏం చేయాలని చెప్పు. జీలకర్ర ధనియాలు వేయించాలి. ఈ రెండు కలిపి ఒకటేసారి వేయించాలా వేరు వేరుగానా? ఒకేసారి వేయించి పక్కన పెట్టుకోవాలి. సరే, ముందు ధనియాలు వేస్తాం. సినిమా అవకాశం వచ్చిందని తెలియగానే ఎంత డల్ అయిపోయిందో చూడు. మనం చేస్తున్న వంట పేరేంటి? అరటి తోటల అరటి దూట మెంతాకు కూర. ఆర్టిస్ట్కి కావాల్సిందే మెమరీ. ప్రాంప్టింగ్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు డెవలప్ అయింది మొత్తం. ఉండదు. సినిమా అనుకున్నా, సీరియల్ అనుకున్నా. ఇప్పుడు సీరియల్ కూడా ప్రాంప్టింగ్ ఆపేస్తారట త్వరలో. అమ్మో. జీలకర్ర నెక్స్ట్ ఏంటి? కొంచెం వేయించి పళ్ళెంలో పెట్టుకో. ఎంత వేగితే అంత. ఆహా, ఆపేయాలా? ఆ పళ్ళెంలోకి లేదు పొయ్యి తగ్గించి మంట. ఒక 5-6 గంటల నూనె వేయి. 5 6 ఆరి. ఆవాలు. అరటి దూట మజ్జిగలో ఎందుకు నానబెడుతుందో తెలుసా? నల్లబడిపోకుండా ఉండడానికి. అవునా? అరటి దూట కిడ్నీ స్టోన్స్ ని కట్ చేస్తుంది. ఫుల్ పీచు పదార్థం, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎలాగైనా తినొచ్చు, పచ్చిగా తినొచ్చు, ఉడకబెట్టి తినొచ్చు. ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిశనగపప్పు. మాడిపోద్ది. తగ్గిచ్చేసా. ఎంతసేపు మన చేతిలో పని బాబాయ్. ఆర్టిస్ట్ అన్నాక క్విక్ ఉండాలి. కరివేపాకు, పసుపు, మెంతాకు కరకరలాడేదాకా వేయించాలి. రేపు పొద్దున ఆర్టిస్ట్ అయినాక అప్పుడప్పుడు మధ్య మధ్యలో పాటలు కూడా వాడాల్సి వస్తుంది కదా. నేను పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, ఎన్నెన్ని చేయాలి, ఎంతెంత నేర్చుకోవాలి. కాస్ట్యూమ్స్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి, డైలాగ్ డెలివరీ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఎడిటింగ్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎన్నో విషయాలు తెలుసుకుంటే కానీ హీరో కాలేదు. కరెక్టేలే. డబ్బులేం తీసుకోవట్లే. నెక్స్ట్ సినిమాకి ఏం తీసుకోమంటాం? 10 కోట్లు అడుగు. మజ్జిగలో నానబెట్టిన అరటి దూట. మొదలు పెట్టే. ధనియాలు జీలకర్ర పొడి చేసుకుంటా. ఓకే. పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం పేస్ట్ చేసుకుంటా. ధనియాలు జీలకర్ర మంచిగా పొడి కొట్టుకుంటా. అంతే కదా. యాక్టింగ్ ఎలా చేయాలో తెలియదు కానీ ఏమి జనరేషన్ రా బాబు. వద్దు బా, వద్దు. అలాగే పడుకోకండి, సడన్ గా భయం వేస్తుంది. నా మీద నాకే విరక్తిగా ఉంది. ఎందుకు? కాళ్ళ మీద పడిపోవడం ఏంటి, జనాన్ని విష్ చేయడం ఏంటి? నువ్వేమైనా పొలిటీషియన్ రా? పడిపోతున్నారు బాబాయ్, ఏం చేయమంటావు? అది కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఒకరు పడిపోతే ఎట్లా ఆపుకోవాలి అనేది. పొలిటీషియన్ గా పడతారా ఏంది? యాక్టర్లో కూడా పడతారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు చూడట్లేవా నువ్వు? మొత్తం ఏంటి బాగా మధ్యనట్టుంది. బ్రహ్మాండంగా ఈ ముద్ద వేసాయి. ఏం ముద్ద ఇది? ఎంత మంచి వాసన ఏం ముద్ద వస్తుంది. ఇది చెప్పు. పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం ముక్కల ముద్ద. వేయి. మొత్తం వేసేయాలా, సగం ఉంచాలనా? మొత్తం వేసాయి.
ఒక ఉడుకు రావాలి. పొడి కలుపు, మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర, అంతే. ధనియాల పొడి, ఉప్పు వేసినామా? వేయలేదురా, నీ మెమరీ చూస్తున్నాను నేను. మరి ఎంత వేయాలి ఉప్పు? 30 చెంచా చాలు. అయిపోయింది, రెడీ. 1 చెంచా ఉప్పు వేసి కథం చేద్దాం మన. సరిపోద్ది. వేసేయాలా? మూకుడు దూరం పెట్టి ఇక్కడ పెట్టి. మా యాక్టర్లకు ఆస్కార్ అవార్డు లాగా ఇలా వంటలు చేసే వాళ్ళకి ఏదైనా అవార్డు ఉంటే అది మీకే బాబాయ్. ఇదిగో ఇందులో అత్యంత కీలకమైంది నిమ్మకాయ పిండాలి. ఏంటది పక్కకి? అలంకరణ. ముందుగా మూకుడులో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి మూడింటిని కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పసుపు, మెంతాకు వేసి బాగా వేయించి అందులోనే నానబెట్టిన అరటి దూటలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని మసాలా పొడి, ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి నిమ్మరసం, కొత్తిమీర వేసుకుంటే అరటి దూట మెంతాకు కూర రెడీ.